ఈ వీడియో చేసేటోళ్ళు కూడా ఎవరన్నా ఆర్గానిక్గా చేసేటోళ్ళన్నా లేకపోతే డైరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే సో డ్రిప్ లేకుండా మల్చింగ్ షీట్లు వేసి అది ఇంకా పాలినేషన్కి అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకంటే తేనెటీగలైనా ఇంకా వేరే వేరే రకం పురుగులైనా అని మొత్తం అట్రాక్ట్ చేసేట్లా మనకు కాయ పూత మంచిగా వస్తుంది, కాయ కూడా మంచిగా వస్తుంది. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయరు కదా, సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ లైఫ్ తెలుగు. సో ఇప్పుడు వర్షాలు కొట్టింది, హైట్ వచ్చింది, అందరూ పత్తిత్తులు పెట్టడానికి పొలాలకు దున్నుతారు. సో మాది కూడా మొత్తం ప్లవ్ వేసినాం. ప్లవ్ వేసి ఇప్పుడు ఇరువాలు పెడుతున్నాం, దున్నుతున్నాం కల్టివేటర్ తోటి. సో ఏంటంటే ఇటు సైడు మళ్ళీ పిల్ల రాలేదు ఎక్కువ ప్లవ్ వేసినాక. సో అందుకే ఇటు ఫస్ట్ ఒక సాల్ పెట్టి మళ్ళీ దున్నుతున్నాం. ఇదేమో మొత్తం పిల్లలు వేసింది బాగా, అందుకే వర్షం కొట్టడానికి ఆగినాం. ఎంత కూడా వర్షం కొట్టక ముందు దున్నినాం. వర్షం కొట్టక ముందు దున్నితే మొత్తం ఇట్లా పిల్లలు వేసింది, పెద్ద పెద్ద పిల్లలు వేసింది అంతా. సో ఇది ఇలా దున్నాలి, ఇరువాలు పెట్టాలి. ఇదేమో మొన్న ఒకసారి దున్నినాం, ఒకసారి దున్ని మళ్ళీ ఇలా ఆయనతో ఒకసారి దున్నుతున్నాం. ఇది మొత్తం ప్రిపేర్ అయిపోతుంది ఇక దుక్కి మొత్తం. ఇక మళ్ళీ ఒకసారి వర్షం కొట్టిందంటే ఇత్తులు పెట్టుడే. రాగలల్లో ఈ వరకు పెడతారు ఇత్తులు, కానీ ఇది మాది ఏంటంటే దుబ్బ కాబట్టి ఫస్ట్ వర్షం కొట్టినాకనే పెట్టాలి. లేకపోతే మళ్ళీ ఇత్తులన్నీ అలానే మొలకొచ్చి బయటకు వెళ్ళాయి భూమిలోకి వెళ్ళి, ఎందుకంటే భూమి మొత్తం మీద అట్టకపోతుంది. ఎంత నిన్ననే వర్షం కొట్టింది, వర్షం కొట్టినాక ఒకరోజు ఆగి దున్నుతున్నాం మొత్తం. చూడు రే, మాది ఇప్పుడు వర్షం కొట్టక ముందు ఇప్పుడు ఇత్తులు పెట్టినాం అనుకో, లోపల ఇత్తులు మొలకొచ్చి ఇట్లా పైన అట్టకపోతుంది వట్టిరే. అవి ఇత్తులు అలా లోపల మొలుతాయి కానీ బయటకు వెళ్ళాయి, ఇళ్ళక అలానే బుడ్డిపోతాయి. అందుకే మళ్ళీ ఇప్పుడు దున్ని పెట్టుకున్నామంటే వర్షం కొట్టదా కాయి. ఒకసారి వర్షం పడ్డదంటే ఇక అచ్చు కొట్టి పెట్టుడే ఇత్తులు. ఇటు ప్లవ్ వేసినాం, ఇలా ఒక్కటిసారి ఇరువాలు దున్నాలి దీన్ని. ఎందుకంటే ఇది పిల్ల బాగా లేచిందని వర్షం కొట్టేదాకా పిల్ల వాళ్ళలేదు కదా. సో వర్షం కొట్టేదాకా ఆగుదామని ఆగినాం. ఇటు సైడ్ ఏమో పిల్లలు ఇవ్వలేదు, ఎందుకంటే ఇటు సైడ్ మక్క పెట్టినాం. మక్క పెట్టి రోజు నీళ్ళు కట్టినాం కాబట్టి లేవలేదు. ఏంటంటే పల్లి అదొకటి ఇదొకటి పెట్టి అంత బాగా బండ పడ్డది భూమి, అందుకే ఇట్లా అయింది. ఈ పైపులన్నీ మొన్న ప్లవ్ అయ్యాక నైట్ కనిపించక అన్ని వలిగిపోయినాయి. సో ఇదంతా నైట్ వేసిరు ప్లవ్, నైట్ పూట వేసుట్లా పైపులు కొంచెం కనిపించక తొక్కిచ్చిరు. ఇది చూడు, ఇది వర్షం కొట్టక ముందు పత్తిత్తులు పెట్టిరు ఇలా, ఇంకా మొలవలేదు. ఇలా వర్షం పడుతుంది కదా, సో రేపు ఎల్లుండి అయితే బయటకు వెళ్తాయి ఇత్తులు. ఇలా ఇంతకుముందు పల్లి చెట్టాన్ని మోల్చినాయి. ఇదంతా కూడా ఇంతకుముందు మనం పల్లి పెట్టిన ప్లేసు. ఇవి ఆయిందం చెట్లు ఇంతకుముందు చూసారు కదా, ఈ ఆయిందం చెట్లు అన్ని బయట తీసేయాలి ఇప్పుడు. ఇది మొత్తం ఆయిందం చెట్లు ఏర్లలోకి వెళ్ళి తీసేపించినాం. ఎందుకంటే ఇవి అట్నే పాత చెట్లు పెద్ద అయిన కొద్దీ మంచిగా కాదు చెట్లు, అంత పురుగు వస్తుంది బాగా పత్తికి. సో అందుకే ఆ చెట్లు మొత్తం వీకేపించినాం. మళ్ళీ పెట్టాలి. ఒకవేళ టమాటా ఇత్తులన్నా మిరప ఇత్తులన్నా పెడితే పెడదాం అనుకుంటున్నాం మళ్ళీ ఇలా. ఎందుకంటే దీంతో ఇట్లా మన చెట్లతోటి మస్తు లాభాలు ఉన్నాయి. పురుగు రాదట ఫస్ట్, కొత్త చెట్లకైతే ఎక్కువ పురుగు రాదు. అదే చెట్లు పెద్ద పెరిగినాక ఒక 2-3 సంవత్సరాలు ఉంచినా అంటే మొత్తం పురుగు వస్తుంది బాగా. కూడా చిన్న ఉన్నప్పుడు పూత అవుతుంది. సో అందుకే మంచిగా అనిపించింది. ఇది సీడ్, అంటే మన లోకల్ మొలిచేటి కాదు, ఇవి మొత్తం సీడే. ఇది చూడు, కాలువలు అయినాయి మొత్తం ప్లవ్ వేసినాక. సో ఏంటంటే ఒకటే కొండ పట్టుకొని ఉంటే ఏం కాదు, 4 కొండలు వేసిరు ఇలా. సో కొండకు ఒక కాలువ, 4 కాలువలు అయినాయి ఇట్లా. ఈ వల్ల మనం పత్తికి నీళ్ళు కట్టాక ఒక్కటే సైడ్ పోతాయి. వర్షం కొట్టినాక కూడా నీళ్ళన్నీ ఒకటే ఇలా కాలువ పడి ఉరుకుతాయి ఒకటే సైడు. సో ఇదంతా బొంద అవుతుంది, మళ్ళీ దీన్ని రింపాలి ఇప్పుడు దున్నినాక. ఇంతకుముందు మస్తు గడ్డి ఉండే వీటిలల్లో, సో ప్లవ్ వేసినాక మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ దున్నాక అంతా తేలుతుంది బయటకు, అంత నాగల తట్టుకుంటుంది. మెల్ల దున్నాలి. ఇది ఒకటి బండి ఉన్నది చికెన్లో పెద్దది, అక్కడ ఒక బండి ఉన్నది, ఇది ఒకటి ఉన్నది. ఇది తీద్దామని ట్రై చేస్తే రావట్లేదు, ఇది మొత్తం లోపలికి ఉన్నది బండి. పైన చిన్న కనిపిస్తుంది, కాకపోతే లోపల మాత్రం పెద్ద ఉన్నది. ఈ నాగలు దున్నాక తట్టుకుంటుంది. మొన్న ప్లవ్ వేసిరు ఇక్కడ, దీనికి ఈడ తాకిచ్చి కర్రలు వేసిపోయింది. అంటే కర్రు బండ తాకినాక మన స్పీల్ ఉంటాయి కదా, సడన్ వచ్చి తాకి అది మొత్తం కర్రు ఇరిగిపోయింది. ఈ రోడ్ సైడ్ ఇది మొత్తం గాలబెట్టినాం. ఇది ఒక రేణి చెట్టు ఉన్నాయి, దీన్ని కూడా కొట్టాలి మెల్లగా. ఇదంతా ఎందుకంటే మన అనప చెట్లు పెట్టుకుంటే మంచిగా వాడుతుంది ఇటు సైడ్ రోడ్డుకు. అంత గడ్డి ఉంటే అది మొలవు చక్కగా, అందుకే ఇదంతా తీసేసినాం. ఇది ఒకటి మోరు ఉన్నది, ఇట్లా రేణ పురుగులన్నీ గాలికి కొట్టుకొచ్చి ఇలా పడుతాయి. ఇలా మొత్తం కప్పుకపోయింది ఇది. ఇదంతా ఇట్లా పొలాలలో ఉంటాయి, గాలికి కొట్టుకొచ్చి అలా పడ్డాయంటే
అట్లనే ఉంటాయి, అంత చూసుకోవాలి ఫస్టే. మళ్ళీ దున్నామంటే అలా కప్పకపోతే తర్వాత పైనకి తేలి మనం మళ్ళీ అచ్చు కొట్టంగా అది జయంగా కాళ్ళ కూర్చుతాయి. సో ఫస్టే సీసా వక్కలు అవి ఇటు వేయడం ఉంటే వాళ్ళు గుట్టద్దు, చూసుకోవాలి అన్నీ. ఇక్కడ అందరు ఇక్కడ మంచిగా తాగుతారు, చెట్టు నీడకు తాగి సీసాలన్నీ నీళ్ళ వాళ్ళు కొడుతురు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వింటలేరు. ఇక్కడ కూర్చొని తాగుతారు మంచిగా తాగి. ఈయన సీసాలన్నీ వట్టి వారిసిపోయినా అని మనం తీసేసుకుంటాం, కానీ వాళ్ళు ఇట్లా ఇక్కడ ఉన్న బండాలకు ఇసిరేస్తారు. ఇసిరే చుట్లా మొత్తం మలిగిపోయి ఇలా కాళ్ళ కూర్చున్నాయి. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా ఎవరు వింటలేరు. ఇక్కడ తాగకని చెప్పినా కానీ వింటలేరు. ఇక తాగుడు మనం ఆపలేం, కానీ సీసాలన్నీ వలగొట్టకుండా ఉంటాయి అయిపోద్ది కదా. మొత్తం వలగొడుతురు, అంత కాళ్ళకు ఘోరంగా వస్తున్నాయి అవి. ఇదంతా తుంగం వచ్చింది. ఇక్కడ అంతకుముందు చిక్కుడు చెట్టు ఉండే ఒకటి, చిక్కుడు చెట్టు ఇత్తులు తీద్దాం అనుకున్నా మర్చిపోయాను. మస్తు కాసినాయి చిక్కుడుకాయలు. ఇప్పుడు మళ్ళీ మొలిస్తే చూడాలి. ఇవి మొత్తం అయినా వాటర్ వస్తాయి. వర్షం కొట్టిన నీళ్ళు మొత్తం ఇలా ఈ కాళ్ళకి వెళ్ళి వస్తాయి. ఈ కాళ్ళకి వెళ్ళి వచ్చి ఇటు సైడ్ నుంచి ఇలా పోతాయి. అయితే మేము ఏం చేసినామంటే ఇటు సైడ్ నుంచి చేసినాం, ఎందుకంటే అక్కడ మట్టి కోసేసి పంపిస్తుంది ఆ చెట్టు కింద. ఆడికెళ్ళి పోయినాయంటే ఇది మొత్తం కాలువ అవుతుంది, పొలం మధ్యలో అంతా కొట్టుకపోతుంది. ఇత్తులన్నీ మొలుతలేవని ఇలా ప్లవ్ అయ్యంగానే ఇటు సైడ్ నుంచి ఇట్లా కాలువ చేయించినాం. ఇప్పుడు ఏమైతే ఈ కాలువలోకి వెళ్ళి వాడి చక్కగా పోతాయి. చేను మొత్తంలోకి వెళ్ళి వరుసకపోతే ఇత్తులన్నీ కొట్టుకపోతున్నాయి. కొంచెం వర్షం కొట్టినప్పుడు ఏం కాదు, కానీ బాగా వర్షం కొట్టినప్పుడు అంత పైన నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇటు వస్తాయి. అందుకే అట్లా అవుతుంది. ఇది మనం ముందు కనిపించేది మొత్తం ఒర్రె లెక్క ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పైప్ మధ్యలో ఉంది కదా, ఇటు నుంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ కాలువ వేసినాం కదా మనం, ఈ కాలువకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు అవన్నీ వచ్చి ఇక్కడ మొత్తం జామ్ అవుతాయి. ఇటు ఒక పైప్ ఉంటుంది ఇటు సైడ్, ఆ పైప్లోకి వెళ్ళి అన్నీ పోతాయి వాటర్ అని. లేకపోతే ఇక్కడనే బొంద అవుతుంది అంతా. ఇది పైపు, ఈ పైప్లోకి వెళ్ళి నీళ్ళు ఇటు పోతుంది. ఇది ఎటుకెళ్ళి వస్తామంటే ఇటు ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా సాపేయాలి. దున్నినాక పార పట్టుకొచ్చి మొత్తం సాపేయాలి. ఇక్కడ నీళ్ళు ఇటు వచ్చేటట్టు చూడండి. ఈ పైప్లోకి వెళ్ళి పోతాయి నీళ్ళు. ఇక ఇప్పుడు డైరెక్ట్ వచ్చి ఇళ్ళకి వెళ్ళి పోతాయి. అట్లా పోతే ఏం కదా, కానీ వర్షం బాగా కొట్టినప్పుడు ఏమవుతుందంటే వచ్చి అక్కడ బొందు ఉంటుంది కదా, ఈ నీళ్ళన్నీ అక్కడ మొత్తం ఆగుతుంది. అట్లా ఆగి చెట్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, పత్తి చెట్లు. ఇలా గడ్డి బాగా మొలుతుంది. మళ్ళీ నీళ్ళు ఆగినంటే మొత్తం తుంగ పడుతుంది. ఈ తుంగలో చెట్లు మొలవాయి, చెట్లు అంతా చచ్చిపోతాయి. ఇంకా అక్కడ ఒక బండ చూపెట్టినా కదా, ఇక్కడ ఒక బండ ఉంటుంది పెద్దది, అది కూడా చూపెడతా. ఇది బాగా పెద్ద ఉంటుంది బండ. ఇది చూడండి, ఇది మస్తు పెద్ద ఉంటుంది బండ. ఇది పర్బ్ బండ అంటారు దీన్ని. ఎందుకంటే పైన నున్న ఉంటుంది, కింద పెద్ద ఎలుపు ఉంటుంది. అంతకుముందు దీని మీద మొత్తం మట్టి ఉండే. మన ఇళ్ళకెళ్ళి గడ్డి వికేసిన అంత ఇక్కడ వారేస్తే మట్టి తయారైంది. ఇక్కడ ఇంతమంది ఉంటుంది బండ ఈడదాకా. ఆ గడ్డి మొత్తం తీసేసి ఇక్కడ వారేసినాం కాబట్టి ఇక్కడ మట్టి తయారైంది. దాని అయితే మొన్న బ్లేడ్ పట్టి నేర్పించినాక ఇళ్ళకెళ్ళి పెద్ద పెద్ద పాములు వెళ్ళినాయి రెండు. ఇంతకుముందు చిక్కుడు చెట్లు పెట్టినాం, ఇది చేయాలి. ఇది కూడా ఎంత ఒకసారి దున్నినామంటే మొత్తం సాపు అవుతుంది. ఇక ఎప్పుడు వర్షం కొడితే అప్పుడు అచ్చు కొట్టి పెట్టుడే. ఈ పసుపు ఇక్కడ పెట్టినాం, ఈ ప్లేస్లో పెట్టినాం. ఈ ప్లేస్లో పెడితే తీసేది పీకేదంతా వీకినాం, కానీ మధ్యలో అంతా అట్నే ఉన్నది, కొంచెం తప్పిపోయింది. అంతా మొన్న ప్లవ్ వేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన, ప్లవ్ వేసినప్పుడు వెళ్తే. ఈ దున్నుడు అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా కొంచెం ఉన్నది. ఇది దున్నినామంటే ఇక దీన్ని ఇరువాళ్ళు దున్నుకుంటూ అయిపోద్ది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఒక సాలు పెట్టినాం కాబట్టి దున్నితే వాళ్ళు ఇత్తులు పెట్టినానే రేపు వర్షం కొట్టినా ఇత్తులు పెట్టచ్చు డైరెక్ట్. సో ఇప్పుడు అది ప్లవ్ వేసినాం కాబట్టి లేట్ అవుతుంది. అందుకే ఇంతమంది ఒకసారి పెట్టిన దున్నినాం, తర్వాత దున్నాలి. ఇలా ఇది మొత్తం పత్తి పెట్టి మిగతాది కొంచెం ఈ బండ కాడికి వెళ్ళి ఇదంతా కొంచెం భూమి మంచిగా ఉంటుంది. సో అలా టమాటా చెట్టు, మిరప చెట్లు పెడదాం అనుకుంటున్నాను ఇంతకుముందు లెక్కనే. సో ఆర్గానిక్గా పెంచుదాం అనుకుంటున్నాం, కానీ ఆర్గానిక్గా పెంచితే కొంచెం కష్టం అవుతుందని చెప్తున్నారు. ఈ దుక్కిలో ఇది మొత్తం కూడా టమాటా చెట్టు పెడదాం అనుకుంటున్నాం. అంటే మల్చింగ్ షీట్లు వేసి పెడదాం అనుకుంటున్నాం. మాకు డ్రిప్ లేదు ఇలా. సో డ్రిప్ లేకుండా మల్చింగ్ షీట్లు వేసి ఇట్లా మామూలు చిన్న కాలువలు, ఇట్లా పెద్ద కాకుండా చిన్న చిన్న కాలువలు చేసి వేద్దాం అనుకుంటున్నాం. సో అట్లా సక్సెస్ అవుతుంది. ఎవరికి ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు. ఎందుకంటే మేము కూడా తెలుసుకుంటాం, అట్లా సక్సెస్ అయితే కొంచెం మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువ గడ్డి వాడకుండా నీళ్లు మంచిగా ఆగేటట్టు పదన అవుతుంది కదా, కాయ కూడా ఎక్కువ వస్తాయి కదా. సో ఎవరైనా అట్లా చేసి ఉంటే ఇంతకుముందు కామెంట్ చేయరు. సో దీని ద్వారా ఇంకోళ్ళు కూడా తెలుసుకుంటారు ఇట్లా చేస్తే మంచిదేనా కదా అని. సో మేమైతే ఒక 2 గుంటల మందం పెట్టి ట్రై చేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే అట్లా సక్సెస్ అయితే మమ్మల్ని చూసి ఇంకొకరు కూడా అట్లా చేస్తారు కదా, ఖర్చు తగ్గుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు 5 కిలోలు కూలీ దొరుకుతలేరు, మళ్ళీ తగ్గుతా కూడా బాగా రేట్ అవుతుంది. సో అట్లా రేట్ కాకుండా ఇవి ఒకసారి మల్చింగ్ షీట్లు వేసుకున్నామంటే 2000 ఒక టైం ఉంటుంది. అందుకే ఇప్పుడు వేద్దామని ట్రై చేస్తున్నాం. సో ఎవరికి వెళ్ళినా అట్లా డ్రిప్ లేకుండా మల్చింగ్ షీట్లు వేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు. అట్లా అయితే మేము కూడా తెలుసుకుంటాం కదా. ఇవన్నీ ఇంతకుముందు టమాటా చెట్లు పెట్టినప్పుడు ఆయన చెట్లు పెట్టినాం ఇంకా. సో అవన్నీ పోయి 2 మిగిలి ఉండే, అవి కూడా ఇప్పుడు ఆయనతో వీక్ వేసినాం. ఎందుకంటే
ఎక్కువ రోజులు ఉంటే పురుగు వస్తుంది ఆయిన చెట్లకు బాగా. అది ఫస్ట్ పెట్టినాక 1 సంవత్సరం లోపు అయితే ఏం కాదు, ఎందుకంటే పురుగు మొత్తం అదే అట్రాక్ట్ చేస్తుంది. మన పత్తి పెట్టినా వేరే ఏమైనా చెట్లు పెట్టినా కానీ వేరే చెట్లకు ఎక్కువ వాకది. మళ్ళీ దీని పువ్వులు కూడా రెడ్ కలర్లో పూస్తాయి మంచిగా. అది ఇంకా పాలినేషన్కి అట్రాక్ట్ చేస్తుంది, ఎందుకంటే తేనెటీగలైనా ఇంకా వేరే వేరే రకం పురుగులైనా అని మొత్తం అట్రాక్ట్ చేసేట్లా మనకు కాయ పూత మంచిగా వస్తుంది, కాయ కూడా మంచిగా వస్తుంది. సో అందుకే మళ్ళీ పెడదామని చూస్తున్నా. వీటితోటి నీడ కూడా ఉంటుంది, చెట్లలో పెట్టుకుంటే నీడ కూడా ఉంటుంది. ఇది మన మామూలుగా ఇంటికాడ దొరికే లోకల్ కాదు, ఈ సీడ్ ఇత్తులు తెచ్చినాం. సీడ్ ఎత్తుట్లా చిన్న ఉండగానే మంచిగా పూత వస్తుంది. సో దాని ద్వారా మంచిగా బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే టమాటా చెట్లకు ఎక్కువ ఎండ కొడితే కూడా ఖరాబ్ అవుతాయి. సో అది కూడా చేయాలి. కింద మల్చింగ్ షీట్ వేసి ఈ చెట్టు పెట్టుదాం అక్కడొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన కట్టెలు కట్టి తీగలు కడదాం అనుకుంటున్నాం టమాటా చెట్లకు. ఇలా తీగలు కట్టి నిలబెట్టినామంటే కొంచెం ఎక్కువ కాత వస్తుంది కదా. హైట్ వచ్చిందంటే సరిపోద్ది, మొత్తం ఖర్చులే అవుతాయి. ఎందుకంటే నిన్న మొన్న వడ్లకు వచ్చినాయి, పత్తికి వచ్చినాయి, అవన్నీ కూడా ఈ భూములు దుక్కులు దున్నడానికి, ఇవి మన పైపులు తెచ్చడానికి పైపులు పడతాయి, అవి ఇవి అనేది కొనుకొచ్చడానికి, ఇత్తులు కొనుకొచ్చడానికి పైసలు అయిపోతాయి. మళ్ళీ ఇంకో దగ్గరికి తెచ్చుకోవాలి, మళ్ళీ ఇటు పెట్టాలి. ఇట్లా రొటేషన్ అయితే ఉంటుంది, ఎక్కువ లాభం అనేది ఉండదు. సో ఇప్పుడు ఏదో కొద్ది గొప్ప మిగులుతాయి, మళ్ళీ బయట వేరే ఖర్చులకు అవుతాయి. ఎక్కువ లాభమే ఉండదు రైతుకు. ఒకవేళ కూరగాయ చెట్టు పెట్టుకుంటే మంచిగా ట్రిప్ ఉందంటే మంచిగా కొంచెం కాత ఎక్కువ కాస్తే రేట్ ఉన్నప్పుడు లాభం ఉంటుంది, అంతే తప్ప ఈ పత్తి పెట్టినా ఏది పెట్టినా కానీ ఎక్కువ లాభం అయితే ఉండదు. వాళ్ళు పెంట వస్తువులు ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి పనులు. వాళ్ళు అక్కడక్క ఒక 10-15 రోజులు అయిందంటే మళ్ళీ ఎక్కడ వడ్డీ ఉంటారు. కానీ ఒక 10-15 రోజులు గట్టిగా ఎన్ని పనులు ఉంటాయి. పెంట కోసుడు, పెంట చల్లుడు, దున్నిచ్చుడు, దుక్కులు, అలా పొరికేరేసుడు, నీళ్ళ కోసం పైపులు సెట్ చేసుకోవడం, ఏమైనా పైపులు వాళ్ళిపోయినా ఉంటాయి అవన్నీ తవ్వుడు. ఒక 10-15 రోజుల తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి, మళ్ళీ ఫ్రీగా ఉంటారు రైతులు. అప్పటిదాకా 10-15 రోజులు మాత్రం పొద్దున నైట్ ఎప్పుడనకుండా ఇక వచ్చి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇది కొంచెం వాళ్ళు దీన్ని తీసుకుపోయి బయట వారేయాలి. ఇక్కడ దున్నారు అది పట్టుకపోతున్నాను, దీన్ని పట్టుకుపోయి మళ్ళీ బయట వారేసుకోవాలి తోడు, ఎందుకంటే ఇది ఇట్లా ఉంటుంది దున్నారు. ఇది అంత బరిగే ఉండదు, అంత అరగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఏర్లు వచ్చినాయి ఇళ్ళకు. ఇది పట్టుకుపోయి తోగా తీసినాక ఇది మొత్తం కంది చెట్లు ఇవన్నీ తీసేయాలి, కాలబెట్టాలి, మొత్తం కాలబెట్టాలి. ఒడ్డుముడ్డు అంతా ఇటు కూడా ఉన్నది బాగానే. ఎంత వంకాయ పొరుగు ఇదంతా కాలబెట్టితే సెట్ అయిపోతుంది. ఇక మన భూమి ఇత్తులు పెట్టడానికి మొత్తం ప్రిపేర్ అవుతుంది అన్నట్టు. ఇవాళ రేపు 2 రోజులలో అయిపోతే ఒక్కసారి వర్షం పడ్డా అంటే ఇక మొత్తం అచ్చు కొట్టి ఇత్తులు పెట్టుడే, మళ్ళీ దున్ననే ఉండదు. ఇలా దున్నామంటే ఇక సైడ్కి ఉంటుంది, ఇది చీడవారేయాలి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయరు కదా, సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీద్దాం. అంటే ఇంకా మానిటైజేషన్ కావాలి మన ఛానల్. సో ఛానల్ మానిటైజేషన్ అయినాక ఇంకా ఇట్లా ఫార్మర్స్ ఉంటారు కదా, డైరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు, ఇలా ఆర్గానిక్గా ఇంకా కొత్త ఇన్నోవేటివ్గా చేసిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకొని వీడియో ఇద్దాం అనుకుంటున్నా. సో ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయరు, లైక్ చేసి షేర్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంకా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు ఫార్మర్స్ అయినా అని కొంచెం షేర్ చేయరు. ఈ వీడియో చేసేటోళ్ళు కూడా ఎవరన్నా ఆర్గానిక్గా చేసేటోళ్ళన్నా లేకపోతే డైరీ ఫామ్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు, మీ డీటెయిల్స్, మీ ఊరి పేరు కామెంట్ చేస్తే మనం ఇలా వీడియోలు తీసి స్టార్ట్ చేసినాక వచ్చి ఒకటి మీ దగ్గర కూడా ఎక్స్పీరియన్స్ ఏంటనేది తెలుసుకుంటా. ఎందుకంటే కొంచెం సపోర్ట్ చేయరు, సబ్స్క్రైబ్ అయితే చేయరు. దున్నుడు కూడా అయిపోయింది, వచ్చిండు ఈ సైడ్కి ఎట్టిండు. ఇప్పుడు ఈ దుక్కి కాకముందు మాది ఇంకొక ప్లేస్లో కొంచెం ఉంది, ఒక 5 గుంటలు అంత ఉంది, పోయి అది దున్ని రావాలి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అది పదనం అయిందంటే సాలు ఎత్తిపోతుంది. అది దున్ని వచ్చిన తర్వాత మళ్ళీ ఇది దున్నాలి. ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు, ఇక్కడ ఉంది ట్రాక్టర్. దీన్ని మళ్ళీ తీసుకుపోయి దున్నాలి. ఇంటికి పోయి అన్నం తిని వచ్చిన, ఇప్పుడు ఈ ట్రాక్టర్ తీసుకుపోయి ఇంకో ప్లేస్లో దున్నాలి. అది దున్ని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ దున్నాలి. dreams, we all want things.
knees. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? ఇదే దున్నాలే. ఇక్కడ మొత్తం బాటిల్ అన్ని ఎక్కడెక్కడ వారిచారు చూడు, ఇటు ఇంకా సీసాలు అన్ని ఎక్కడెక్కడ వారిచారు. చూడు బాటిల్ తాగుతారు అన్ని ఎక్కడెక్కడ వాడుతారు, అన్ని వేయాలి. మళ్ళా తాగిన వాళ్ళు పక్క కన్నా వారేం లేదు, సంచులు అన్ని. ట్రాక్టర్ ఉన్నది, ఈ భూమి మొత్తం దున్నాలి. అక్కడ దున్నుకొని పోవాలి. ఈ దున్న అయిపోయినాక మళ్ళీ ఎక్కడ దున్నితే సెట్ అవుతుంది. ఇక మళ్ళీ వర్షం కొట్టినాక గిత్తులు పెట్టడే. అయిపోయిన సీసాలన్నీ ఏరేసిన, ఇక దున్నాలి పోయి. అక్కడ అయిపోయింది. అక్కడ అయిపోయినాక ఇక్కడికి వచ్చిన మళ్ళీ దుక్కిలకు. ఇప్పుడు ఇగో ఈ కాలువలన్నీ గుడిపోవాలి. ఇట్లా ప్లవేసిన కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువని మొత్తం గుడిపేయాలి.